అది కూడా ఏంటంటే మీకు ఏదైనా ప్యారలల్స్ సిమిలారిటీస్ ఉంటాయి, లైక్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటిని పోల్చుకొని నేను చెప్పే ప్రతిదీ నిజం అని చూశారనుకోండి, మీరు అనుకున్న మీరు ఊహించుకున్న మీరు చూసిన ప్రతిదానికి నేను జవాబుదారీ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టోరీ చెప్పారండి నాకు, వైఎస్ఆర్ గారి గురించి మీరు ఒక స్టోరీ చెప్పారు. నేను చూడలేదు కదా ఆయన ఎలా ఉన్నారు, లేకపోతే సిబిఎన్ గారు ఎలా ఉన్నారు నేను చూడలేదు కదా. మీరు ఒక వర్షన్ చెప్పారు, ఇంకొక ఆయన ఇంకో వర్షన్ చెప్పారు. ఆ వర్షన్ ఏది సేమ్ కాదు. ఇప్పుడు నేను విన్నది కూడా, నేను రీసెర్చ్ చేసినా కూడా ఏది నిజం అని నమ్మాలి నేను. కాబట్టి నేను ఆ నిజానికే గ్యారంటీ లేదు, రైట్? ఒక మనిషి గురించి ఎవరైనా ఒక కథ చెప్తున్నారంటే అప్పుడు జనరల్లీ మోస్ట్ పాపులర్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా ప్రాచుర్యంలో ఉన్న కథనాలు ఏముంటాయో అవి తీసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లెట్ మీ లీడ్ యూ టు ద నిజం వైపు తీసుకెళ్ళనివ్వండి మేము. ఓకే, కాబట్టి ఏ మనిషి జీవిత చరిత్ర ఇంకో మనిషి నిజంగా చూపలేడు. ఇది నిజం, అంతే. ఇది ఎవరు కాదనలేని నిజం, 100%. మూర్ఖంగా చాలామంది అరే నువ్వు వాళ్ళదే చూపించావు అంటే, నేను వాళ్ళ కథ చెప్పట్లేదురా అని చెప్తున్నా, అయినా కూడా నువ్వు వాళ్ళ కథే అని చెప్పి చూస్తున్నావు. చూసినప్పుడు నేను చాలా కల్పితాలు ఉంటాయి దానిలో. నువ్వు ప్రతి కల్పితాన్ని పట్టుకుని నువ్వేంటి ఇలా చూపించావు, ఒక క్యారెక్టర్కి చిన్న నత్తి పెట్టావేంటి, మా వాడికి నత్తి లేదు అంటే, నేను అదేగా చెప్పాను, నేను అబద్ధం చెప్తున్నానని. ఇది ఒక అందమైన అబద్ధం, బట్ ఈ అబద్ధం ఒక అర్థం కూడా.